వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ అటు వెళ్ళిపోయారంటండి. అందుకని చూడండి ఉరుకులు పరుగులు. ఇవిగో ఇవేంటి అమ్మా, ఇవి భలే ఉన్నాయి కదా, దా చూద్ది కానీ. దేవుడు పూజ చేసుకుంటాం. మా మమ్మీ ఎంత తింగరబుచ్చి చూడండి. మా తింగరమ్మతో అసలు లేగలేకపోతున్నాం. మా డాడీ మా అన్నయ్యలు ఇద్దరు నేను అసలు అంత చెప్పినా ఏందండి, మతిమరుపు అంతా మతిమరుపు మా మమ్మీకి. మా నేమ్ చేసిందో తెలిసిండి, కొత్తిమీర తీసుకెళ్ళి కాగే నెయ్యిలో వేసేసిందండి. గ్రీన్ నెయ్యి అయిపోయిందండి. కొత్తిమీర నెయ్యిలే అంటుందండి పైగా. ఇంకేం చెప్పమండి. ఇవేంటంటే అండి తప్పు నాన్న, ఇవి కొబ్బరి చెక్కలో కనుక దీపాలు పెట్టుకునేవి చిన్నబాబు కంపెనీలో ఇచ్చారంటండి. నేను అనుకుంటున్నా దీపారాధన చేసుకోవచ్చేమో అనుకున్నానండి. అయితే బాబు ఎప్పుడు దీపావళి అప్పుడు ఇచ్చారంట. ఏమేంటంటే అండి, ఒకటి బట్టల బ్యాగ్ ఒకటి, ఇవి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఏమో 4 రకాలు ఏమో ఇచ్చినట్టున్నారండి. అప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టాడండి. నేను అప్పటి నుంచి వీటి గురించి పట్టించుకోలేదు. కానీ బెడ్రూమ్లోకి వెళ్తుంటే మంచి స్మెల్ వస్తున్నాయి. నేను ఏం చేశానంటే దేవుడి దగ్గర మామూలు దీపారాధన చేసేసి మళ్ళీ ఇవి కూడా వెలిగిద్దామని వెలిగించానండి. ఇక ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అనుకున్నారు. ప్రొద్దుటే నేను 8:30 లోపు వెలిగించానండి. రాత్రి 10 అయినా కానీ అస్సలు కొండెక్కట్లేదు సరి కదా. ఇదంతా లిక్విడ్ లాగా కరిగిపోతుందండి. నేను అనుకుంటున్నాను ఇంకా వెలిగించాక ఇంకేమీ ఇంకా తీయకూడదు కదా, ఎందుకులేని అలా ఉంచేసానండి. ఇదిగోండి సగం అంటే సగమే అయిందండి. ఇదంటే అలా కాదండి, రూములో మంచి స్మెల్ రావడం కోసం అప్పుడప్పుడు వెలిగించుకుని కొంచెం సేపు ఉంచుకుని మళ్ళీ ఆర్పేసి అలా ఉంచాలంట అండి. నేను అనుకున్నానండి లిక్విడ్ అయిపోయింది కదా, ఇది ఎలా పేరుకుంటుంది అనుకున్నా. కానీ కాదండి, ఆర్పేసినాక రాత్రి 10-10:30 దాటాక కొండెక్కి ఇచ్చేసానండి. అప్పుడు అట్లంతటవి ఇలా నెయ్యిలాగా పేరుకుపోయినాయండి. భలే ఉంది కదా ఇది. మా చిన్న బాబుకి చెప్తే పిచ్చని నవ్వండి అసలు. ఏమనంటే అమ్మ అవి రూమ్లో వెలిగించుకునేవి అంటున్నాడు. అయితే మా అమ్మ దేవుడి దగ్గర వెలిగించకూడదు ఏంట్రా బాబు, నా భయం వేసేస్తుందంటే లేదు పర్వాలేదు వెలిగించవచ్చు. కానీ మంచి స్మెల్ అండి, చాలా బాగుందండి. ఏమండి మీరందరూ మంచిగా కామెంట్లు పెడుతున్నారు కదా. మా మమ్మీ రిటర్న్ కామెంట్ పెట్టలేదు, ఏమీ అనుకోకండి. ఎందుకంటే మా మమ్మీ కొంచెం టైప్ చేయలేదు. ఇంగ్లీష్ ఏమో అంత ఎక్కువ రాదండి. తెలుగులో చేద్దామంటే ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కేసి భయపడిపోద్దండి మా మమ్మీకి. ఆ కోబియా చిన్నప్పటి నుంచి ఉంది. అందుకని మీరు ఏమి అనుకోకండి. నేను ఏదైనా చెప్పాలంటే వీడియోలోనే చెప్తాను, సరేనండి. నా తరపున మా మమ్మీని ఇది చేసేయండి, ఏమీ అనుకోవద్దండి మా మమ్మీని. మా మమ్మీకి అన్నీ సరిగ్గా రావండి. యూట్యూబ్ గురించి కూడా అంత బాగా తెలియదండి. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి. ఉంటానండి.